హలో సాక్షి ఎడ్యుకేషన్ వ్యూవర్స్కి శుభాభివందనములు. ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి అంశంతో వచ్చాము. అదేంటి అంటే ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్ అంటే మనకి ఎంతో మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అంటే మేము చెప్పేదానికి మేము చెప్తే వచ్చే రిజల్ట్కి ఇప్పుడు మన నమ్మకం ఎలా ఉంటుందంటే ఆపరేషన్ చేసిన డాక్టర్ కన్నా ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ని అడుగుతాం ఎక్కువ వివరాలు. సేమ్ ఇది కూడా అంతే. సో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి, ఓకేనా, మీలో బూస్టింగ్ మంచి కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచడానికి అనుగుణంగా చాలా ఉపయోగపడుతుందని మన ప్రీమియర్ అకాడమీలో సెలెక్ట్ అయిన వల్లూరి హనుమంతరెడ్డిని ఈరోజు మీకు పరిచయం చేయడం జరుగుతున్నది. తను గ్రామ సచివాలయాల్లో మొన్న లాస్ట్ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయి ఉన్నాడు. ఒంగోలు రీజియన్లో ఒంగోలులో పోస్టింగ్ వచ్చి జాయిన్ అయ్యాడు. తన పరీక్ష ప్రిపేర్ అయ్యే అనుభవాలు, దానికి సంబంధించిన పాఠ్యాంశాలు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దానికి కావాల్సిన అంశాలు ఎక్కడి నుంచి సేకరించాలి, అవన్నీ కూడా తన నోటి ద్వారా తన పడిన కష్టం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. తను నోటి ద్వారా తను పడిన కష్టం నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. ఓకే, నమస్తే. ఓకే, నేను ఇందాక మనం చెప్పినట్టుగా హనుమంతరెడ్డిని, అతని ఎక్స్పీరియన్స్ చూద్దాం. హనుమంతరెడ్డి ఫస్ట్ అసలు నోటిఫికేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇన్ని మంచి వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి అనుకుని ఎవరికైనా ఉత్సాహం ఉంటుంది. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేశాం? నమస్తే అండి. నమస్తే సార్. జూలై మంత్లో 2019 జూలై మంత్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సచివాలయ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత బల్క్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడంతో నేను కూడా అప్లై చేసి ప్రిపరేషన్కి సన్నద్ధమయ్యాను. అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, వేకెన్సీస్ భారీగా ఉన్నాయి, కానీ ఎగ్జామ్కి ఇచ్చినటువంటి సమయము కేవలం 2 నెలలు మాత్రమే. 2 నెలల లోపే సెప్టెంబర్ 8 జరిగింది. జూలైలో నోటిఫికేషన్ వచ్చింది, సెప్టెంబర్ 8 జరిగింది. అయితే ఈ తక్కువ సమయంలో సిలబస్ చూస్తే చాలా వ్యాస్ట్గా ఉంది. సో ఈ వ్యాస్ట్ సిలబస్ని అంత తక్కువ టైంలో చదవడం అంటే నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఎందుకంటే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే సిలబస్ చాలా విస్తృతంగా ఉంది. సో దాంతో ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ని ఎంచుకొని ఆ కోచింగ్ సెంటర్లో ఎక్స్పర్ట్స్ చెప్పే క్లాసెస్ వినడం వల్ల టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంలో గుంటూరులో బ్రాడీపేటలో ఉన్నటువంటి ప్రీమియర్ కోచింగ్ సెంటర్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ ప్రీమియర్ కోచింగ్ సెంటర్లో డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గారితో పాటు మిగతా సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి ఆ సబ్జెక్టును మొత్తం జాగ్రత్తగా విని వాళ్ళు వాట్సాప్తో పాటు డైరెక్ట్గా ప్రింటెడ్ మెటీరియల్ కూడా ఇచ్చారు. వాట్సాప్ ద్వారా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. సో డైలీ క్లాసెస్ వినడం, ఆబ్జెక్టివ్ రూపంలో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాంతోపాటు సాక్షి దినపత్రిక, సాక్షి education.com వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అంటే అన్ని రకాల సబ్జెక్ట్స్కి సంబంధించి ఆల్రెడీ కంటెంట్ ఉంది, అది మనందరికీ తెలిసింది. ఆ కంటెంట్ని సమగ్రంగా పరిశీలించడంతో పాటు అక్కడ కూడా ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ప్రశ్నలకి ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇవి నా విజయానికి చాలా సహకరించాయని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. ఓకే, ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనే మేజర్ పార్ట్ కరెంట్ అఫైర్స్ అన్న విషయం పేపర్ చూస్తే నాకు అర్థమైంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అంటే ఏ పేపర్ చదవాలి? ఇంగ్లీష్ పేపర్ అయితే కాదు. అవును సార్. నేను ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సికి వాటికైతే ఇంగ్లీష్ పేపర్ చదవమంట, తెలుగు పేపర్ చదవదంట. కానీ స్టేట్కి వచ్చేస్తే ఖచ్చితంగా తెలుగు పేపర్ చదవమంట. ఏ పేపర్? తెలుగులో కరెంట్ అఫైర్స్ కోసం ప్రామాణికంగా ఎవరికి నచ్చిన వాళ్ళ పేపర్లు ఫాలో కావచ్చు. నేనైతే సాక్షి పేపర్ని కంటిన్యూగా, అంటే నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా డైలీ ఫాలో అవడం జరుగుతూ ఉంది. సో కరెంట్ అఫైర్స్తో పాటు ప్రభుత్వ పథకాల గురించి కూడా సాక్షి పేపర్లో ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉండడం జరుగుతుంది. సచివాలయానికి సంబంధించిన వాటిలో
సచివాలయ ప్రశ్న పత్రాలు కూడా 2019లో జరిగినటువంటి సచివాలయ పరీక్షల ప్రశ్న పత్రాలు మనం పరిశీలించినట్లయితే అందులో ప్రభుత్వ పథకాల గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో సాక్షి పత్రిక ఎప్పుడు కూడా మనం గమనించినట్లయితే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువేలా దానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంది. సో నేను సాక్షి పత్రికను కంటిన్యూగా ఫాలో అవడం వల్ల నాకు అటువంటి బిట్స్కి నేను ఈజీగా సమాధానం ఇవ్వడం జరిగింది. దానితో పాటు సాక్షి education.com ఉద్యోగార్థులు ఎవరైనా సరే మ్యాక్సిమం సాక్షి education.comని బాగా ఫాలో అవుతారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించి సాక్షి education.com అనేది ఒక సంచలనం. అది నా ప్రిపరేషన్లో కూడా చాలా ఉపయోగపడిందని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో రిక్రూట్మెంట్ జరగడం జరిగింది, మనందరికీ తెలిసిన విషయం. జస్ట్ జూలైలో నోటిఫికేషన్ ఇస్తే సెప్టెంబర్లో రిజల్ట్ కూడా ఎగ్జామ్ నిర్వహించి సెప్టెంబర్ నెలాఖరికి రిజల్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో అలాంత తక్కువ సమయంలో రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఇలా ప్రామాణికమైనటువంటి సాక్షి education.com లాంటి వెబ్సైట్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. నేనైతే దాని ద్వారా చాలా లబ్ధి పొందాను. మీరు కూడా దాన్ని ఫాలో అవుతూ లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ సచివాలయం, గ్రామ సచివాలయం దానికి సంబంధించి అక్కడ రిక్రూట్మెంట్లో ఉన్న పోర్షను నువ్వు డిగ్రీ చదివిన పోర్షను సంబంధం లేదు. నువ్వు భయపడ్డావా, భయపడలేదా? భయపడ్డావు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు? భయపడలేదు అంటే నీలో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న టాలెంట్ ఏంటి? ఈ సచివాలయ ఉద్యోగస్తులను గమనిస్తే 2019 రిక్రూట్మెంట్ గమనిస్తే ఎక్కువ మంది సీనియర్ అభ్యర్థులకి ఉద్యోగాలు లభించడం జరిగింది. దానికి కారణం వాళ్ళు గతంలో ఉన్నటువంటి విభిన్న రంగాల్లో పనిచేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఇక్కడ ఉపయోగపడింది. తర్వాత గతంలో వాళ్ళు చాలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినారు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు. సో వాళ్ళ అనుభవము త్వరగా నిర్ణయం తీసుకొని ఎగ్జామ్కి సన్నద్ధం కావడానికి ఉపయోగపడింది. ఎందుకంటే 2 నెలల తక్కువ విడిదిలో సమయంలో గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. సీనియర్ అభ్యర్థులకు మాత్రం చాలా ఈజీ అని అనిపించింది. అయినప్పటికీ కూడా సీనియర్స్ కూడా వ్యాస్ట్ సిలబస్ కాబట్టి మొత్తం కవర్ చేయడం కష్టమైంది. అందుకోసమనే సాక్షి ఎడ్యుకేషన్ లాంటి వెబ్సైట్స్ని ఫాలో అయ్యి నేనైతే లబ్ధి పొందలేదు. నాతో పాటు చాలా మంది కూడా అదే ఫాలో అయ్యారు. అంటే ఇప్పుడు కొత్తగా డిగ్రీ అయిపోయి ఫ్రెషర్స్ ఓకేనా అంటే బట్స్ ఈ సెలక్షన్ కొట్టలేరా? అంటే 2019తో పోలిస్తే ప్రస్తుతం ఇచ్చినటువంటి నోటిఫికేషన్, సచివాలయానికి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ చాలా సమయం లభించిందని అనుకోవచ్చు. ఎందుకంటే జనవరిలో జరగాల్సిన ఎగ్జామ్ ఈ కరోనా వలన ఆగస్టు మొదటి వారానికి పోస్ట్ పోవడం జరిగింది. అది ఇంకా 1-2 నెలలకి పోస్ట్ పోయింది కాబట్టి చాలా సమయం దొరికింది. సో మొన్న 2019లో ఫ్రెష్గా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు లేదా 2020 మార్చికి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకున్న వాళ్ళకి సఫిషియెంట్ సమయం దొరికింది. 2019 నోటిఫికేషన్తో పోలిస్తే మంచి సమయం దొరికింది. ఈ కరోనా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్లాన్డ్గా కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే ఆ పాత ప్రశ్న పత్రాలను కానీ గమనిస్తే 2019 సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఆ ప్రశ్న పత్రాలు గమనిస్తే 10th క్లాస్ సిలబస్లో లోపు ఉన్నటువంటి స్టేట్ సిలబస్ 10th క్లాస్ సిలబస్ లోపు 10th క్లాస్ బుక్స్ గమనిస్తే లోపు బుక్స్ గమనిస్తే సైన్స్ తక్కువ స్టాండర్డ్, ఇంకా 10th కంటే తక్కువ అనమాట. ముఖ్యంగా సైన్స్, సోషల్ నుంచి విరివిగా బిట్స్ రావడం జరిగింది. సో మనకి ఇంకా కొత్తగా ఎవరైతే రేపు జరగబోయే ఎగ్జామ్స్, సచివాలయ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి నా సలహా ఏంటంటే ప్లాన్డ్గా ఆ 10th క్లాస్ లోపు బుక్స్ని కూడా ప్లాన్డ్గా ప్రిపేర్ అయ్యి ఈ సాక్షి education.comలో ఉన్నటువంటి కొంతమంది నిపుణులు అనేటువంటి లెక్చరర్స్ లేదా టీచర్స్ వాళ్ళు వీడియోస్ రూపంలో కూడా మనం గమనిస్తున్నాం, వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి వింటూ ఈ టెక్స్ట్ బుక్స్ అవుతూ వాళ్ళు మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్లో బిట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నారు వెబ్సైట్లో. అవి కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి విజయం చేకూరే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాంతోపాటు అర్థమెటిక్, రీజనింగ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అర్థమెటిక్ సంబంధించింది అయితే నేను చాలా హ్యాపీగా గర్వంగా చెప్పగలను. ప్రీమియర్ అకాడమీ డైరెక్టర్ గారైన సుబ్రహ్మణ్యం గారి క్లాసెస్ నాకు చాలా ఉపయోగపడ్డాయి.
సార్ చెప్పినటువంటి క్లాసెస్ వినడంతో పాటు సార్ క్లాస్ చెప్పి మధ్య మధ్యలో కొన్ని ఎక్సర్సైజ్లు కూడా అక్కడే చేయించేవాళ్ళు. అవి నాకు బాగా ఉపయోగపడ్డాయి. ఎగ్జామినేషన్ టైంలో నేను చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగాను. సో దానికి నేను సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. saxeducation.comలో సుబ్రహ్మణ్యం సార్ క్లాసెస్ కూడా పొందుపరచడం జరుగుతుంది. సో మీరు కూడా ఉపయోగించుకుంటారని భావిస్తాను. ఓకే, ఇప్పుడు నీ చివరిగా మన సాక్షి ఎడ్యుకేషన్ వ్యూవర్స్కి నువ్వు ఇచ్చే అమూల్యమైన సలహా ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్న వాళ్ళు తక్కువ పోస్టులు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే 10%, ఎగ్జాక్ట్లీ 10%. అలాంటి దాంట్లో మేము ఎంత వర్క్ చేస్తే మేము సక్సెస్ అవుతాము అనేది వాళ్ళకి ఒక రకమైన భయం ఉంటుంది. అందరికీ ప్రతి ఒక్కరికి నేను క్లాస్ చెప్తుంటే ప్రతి ఒక్కరు సార్ సచివాలయానికి సంబంధించి అని చెప్పి డౌట్లు అడుగుతున్నారు. వాళ్ళు చూసిన జాలి సార్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ టెన్షన్ నాకు అర్థమైపోతున్నది. అలా టెన్షన్ పోగొట్టడానికి నీ కొన్ని వర్డ్స్. అంటే 2019 సచివాలయ ఉద్యోగానికి నోటిఫికేషన్ చూస్తే వేకెన్సీలు ఎక్కువ ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి. ఆ వేకెన్సీలు ఏంటంటే కొన్ని కొత్తగా సచివాలయాలు మళ్ళీ కొన్ని ప్రారంభించడం, కొన్ని పోస్టులు అంటే 2-3 ఉద్యోగాలు కొంతమంది అభ్యర్థులకు రావడంతో అక్కడ కూడా కొన్ని వేకెన్సీలు ఏర్పడటం. సో మొత్తం మీద తక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నమాట వాస్తవం. అయితే మొదటి నోటిఫికేషన్కి రెండో నోటిఫికేషన్ చూస్తే మొదటి నోటిఫికేషన్లో అప్లై చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య గణనీయంగా చాలా ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ దిస్ నోటిఫికేషన్. రెండోది, ఈ రెండో నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య తక్కువ ఉన్నాయి, అప్లై చేసినటువంటి అభ్యర్థులు తక్కువ ఉన్నారు. తర్వాత సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. తర్వాత మ్యాక్సిమం స్కిల్డ్ తర్వాత అనుభవం ఉన్నటువంటి అభ్యర్థులు చాలా వరకు మొదటి విడతలోనే సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీనికంటే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఏంటంటే మొదటి విడత నోటిఫికేషన్కి ప్రిపరేషన్ సమయం చాలా తక్కువ ఉంది. సో కరోనా కారణం కావచ్చు, మరేదైనా కారణం మొత్తం మీద అయితే ఈ నోటిఫికేషన్కి సరిపడినంత సమయం ఉంది. కాబట్టి పోస్టుల సంఖ్య గురించి ఆలోచించకుండా ఎవరైతే సచివాలయ ఉద్యోగాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో వాళ్ళు తగు ప్రణాళికలతోటి ఈ సాక్షి ఎడ్యుకేషన్లో ఉండేటువంటి వీడియో చూస్తూ అక్కడ ప్రాక్టీస్ చేస్తూ మీరు టెక్స్ట్ బుక్స్ను కూడా ఫాలో అవుతే మీకు విజయం చేకూరుతుందని నేను ఘంటాపరంగా చెప్పగలను. టెక్స్ట్ బుక్స్ అంటే ఏ రకం? స్టేట్ గవర్నమెంట్ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదు. మన ఎస్సీఆర్టీ బుక్స్, ఎస్సీఆర్టీ సార్ మన స్టేట్ ఎస్సీఆర్టీ. ఓకే, మన స్టేట్ ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. మన స్టేట్ ఎస్సీఆర్టీ వాళ్ళు రూపొందించినటువంటి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ముఖ్యంగా సైన్స్, సోషల్ టెక్స్ట్ బుక్స్ మీరు ఒక్కొక్క దానికి ఒక క్లాస్కి కొంత సమయం కేటాయించుకుని చదివితే మీకు మంచి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఇంకా మ్యాథ్స్ పరంగా, అర్థమెటిక్ పరంగా అయితే చాలా వరకు సచివాలయానికి సంబంధించి అర్థమెటిక్ పరంగా అయితే సారు సుబ్రహ్మణ్యం గారు అప్లోడ్ చేసేటువంటి అంటే టీచ్ చేస్తున్నటువంటి అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ మీరు చూస్తే ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో టెక్స్ట్ బుక్ పరంగా మీకు జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ స్టడీస్ పరంగా అయితే 6th to 10th సైన్స్, సోషల్ ప్రాక్టీస్ చేసి చదివితే టెక్స్ట్ బుక్ చదివితే మీకు లబ్ధి చేకూరుతుందని నేను చెప్పగలను. సూపర్, రైట్. ఈ విధంగా మీ సచివాలయ ఉద్యోగాలకి మంచి విజయం చేకూరాలని ఆశిస్తూ ఒకసారి ఫైనల్గా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్. All the best for all the aspirants for the coming Sachivalaya examinations. Thank you. Thank you.